ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది, శక్తివంతమైనది ఓటు హక్కు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల సర్వే ప్రక్రియకు గమనిస్తే ఆ ఓటు హక్కును కాపాడుకోవడం సామాన్య ఓటరుకు ఒక పెద్ద యుద్ధంలా మారింది. తెలంగాణలో 90% పైగా సర్వే పూర్తయిందని ఎన్నికల సంఘం ఘనంగా ప్రకటనలు గుప్పిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకే ఇల్లు, ఒకే కుటుంబం, కానీ పోలింగ్ బూతులు మాత్రం వేరు. భార్యాభర్తలకు ఒకచోట ఓటు ఉంటే పిల్లలకు కిలోమీటరు దూరంలోని మరో బూత్ లో ఓటు కేటాయించారు. ఒకే ఇంట్లో ముగ్గురు ఓటర్లు ఉంటే ముగ్గురికి ముగ్గురు వేర్వేరు బిఎల్ఓలను కేటాయించిన విచిత్రమైన సాంకేతిక మాయాజాలం ఈ సర్వేలో కనిపిస్తుంది. తీరా సమస్యను చెప్పుకుందామని ఓటరు వెళ్తే ఇది నా పరిధి కాదు అంటూ బిఎల్ఓలు తప్పించుకుంటున్నారు. అనేక చోట్ల అసలు ఇళ్లకు బిఎల్ఓలు రావడం లేదని, ఎన్యూమరేషన్ ఫామ్ అడిగితే స్టాక్ లేదంటూ ఓటర్లను వెనక్కి పంపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటికీ తోడు 2002 తర్వాత కొత్తగా ఓటు హక్కు సాధించుకోవాలనే యువతకు ఈసీ అడుగుతున్న పత్రాలు లేక ఓటు నమోదు కావడం గగనంగా మారింది. ఈ గందరగోళాన్ని గమనించే ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఇటు బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తూ ఉంటే అటు బీజేపీ నిరంతర అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అసలు వ్యవస్థ చేయాల్సిన పనిని రాజకీయ పార్టీలు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈసీ చెబుతున్న 90% సర్వే వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇదే అంశం మీద మనతో చర్చించడానికి కోటేశ్వర్ గారు ఉన్నారు మనతో లైవ్ లో. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, ఒకే ఇంటి నెంబర్ కు చెందిన ఓటర్లను వేర్వేరు బూతులు అంటే బిఎల్ఓలకు కేటాయించడం సాంకేతిక లోపం అంటారా, లేక దీన్ని ఎలా సమర్థిస్తారు సార్? ఖచ్చితంగా సాంకేతిక లోపం లేదా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిదర్శనం అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా అంటే బిఎల్ఓలు మొత్తం ఇంటింటికి తిరిగి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఫారాలు అందజేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కింద వాచ్మన్లకి ఇచ్చి మీరే పంపిణీ చేయండి అని చెప్పేసి తప్పించుకున్నారు. స్వయంగా అది నేనుండే అపార్ట్మెంట్లో అది నాకే జరిగింది. మా వాచ్మన్ తీసుకొచ్చి నా ఇదిగో మీరు పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పేసి దానిలో చెప్పారు. అందువలన అది నేను కావచ్చు లేదా మరొకరు కావచ్చు, బిఎల్ఓలు స్వయంగా వచ్చినప్పుడు నాకున్నటువంటి సందేహాలు లేదా నాకున్నటువంటి వివరణలు లేదా ఇతరత్ర అంశాలను వాళ్ళతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. అవి మళ్ళా కలెక్ట్ చేసుకోవడానికి మేము మరోసారి వస్తామని చెప్పి ఇంటి పేర్లు తప్పులు ఉన్నాయి కొన్ని. ఆ ఇంటి పేర్లో తప్పులు ఉన్నటువంటి అంటే 2002లో ఉన్నటువంటి ఇది లేదా 2000 ఇప్పుడున్నటువంటి దానికి ఇంటి పేర్లు తప్పులు ఉంటే వాటిని ఎట్లా చేయాలి, ఇలాంటి వివరాలు అనేక విషయాలని బిఎల్ఓలతోటి లేదా వాళ్ళకి పార్టీల తరఫున వచ్చేటువంటి బిఎల్ఏలతోటి చర్చించితే చాలా ఉపయోగంగా ఉండేది. అలా కాకుండా బస్సులో పాంప్లెట్లు పంచి అడుక్కునే వారు వెళ్ళి మళ్ళా వసూలు చేసుకున్నట్టుగా ఈ విధమైనటువంటి అంటే ఇంత ముఖ్యమైనటువంటిది ఈ ప్రక్రియను ఈ విధంగా బిఎల్ఓలు బాధ్యతారహితంగా ఇళ్ల యజమానులకు ఇవ్వకుండా వాచ్మన్లకు ఇచ్చి వెళ్తున్నారు. అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా బహుళంతస్తుల భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఇదేమి బాధ్యతాయుతమైనటువంటి చర్య అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకనే సాంకేతికమైనటువంటి లోపాలు కావచ్చు లేకపోతే గతంలో అచ్చులో పొరపాట్లు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మళ్ళా వాటినే నింపిస్తే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఓటు గల్లంత అవుతుంది. ఇలా అనేకమైనటువంటి సందేహాలు చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ లేదా పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళకి కానీ వీటన్నిటిని ముందుగా వివరించాల్సినటువంటి బిఎల్ఓలు ఆ ఫారాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు కనపడకుండా పోయారు. ఇప్పుడు మళ్ళా వచ్చినప్పుడు మీరు నింపమని చెప్తున్నారు సార్. అయితే అంటే బిఎల్ఓలు కూడా నా పరిధి కాదు అంటున్నారు. అంటే వారి పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ విఫలమైందంటారా? ఖచ్చితంగా. అంటే అది అన్ని సందర్భాల్లోనూ అలా జరిగిందని మనం చెప్పలేము. కొన్ని మీరు చెప్పినటువంటి ఉదంతాలు కొన్ని ఉన్నప్పుడు అది ఖచ్చితంగా బిఎల్ఓలు కాదు, బిఎల్ఓలకు కేటాయించినటువంటి అధికారులు ఉంటారు కదా. బిఎల్ఓలు అనేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే. కానీ వాళ్ళకి కేటాయించినప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఓటర్కి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు
మరి దాన్ని ఎవరు పరిష్కరించాలి? బిఎల్ఓలు పరిష్కరించాలా? బిఎల్ఓలు పరిష్కరించలేరు. ఆ పై ఉన్నతాధికారులు పరిష్కరించాలి. అలాంటి ఉదంతాలను మరి బిఎల్ఏలు అంటే పార్టీల తరఫున ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళన్నా పట్టించుకొని ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అటు బిఎల్ఓలు పట్టించుకోక, బిఎల్ఏలు పట్టించుకోక, సాధారణ ఓటరు ఉన్నతాధికారుల కోసం పని మానేసి ఎట్లా తిరగలుగుతారు? ఇది సమస్య. అందుకనే ఈ గడువును పొడిగించి సమగ్రంగా బిఎల్ఏలు లేదా బిఎల్ఏలు వాళ్ళతో పాటు బిఎల్ఏలు అందరూ కూడా ప్రతి ఇంటిని సందర్శించి ఆ నింపేటువంటి కార్యక్రమానికి వాళ్ళు కూడా సహకరించి లేదా వాళ్లే వాటిని చేపట్టేట్లయితే అనేక లోపాలు పునరావృతం కాకుండా ఉంటాయి. అటువంటి బాధ్యత మరి ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది సమస్య. అయితే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ లేవు, స్టాక్ లేదు అంటున్నారు. అంటే సర్వే ప్రారంభించడం ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కాదా? ఖచ్చితంగా ఈ ఓటర్లు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, లేదా జిహెచ్ఎంసీలో కావచ్చు, లేదా జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేటువంటిది ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి జాబితా తెలుసు. పోనీ దానిలో మరణించినటువంటి వాళ్ళకి మినహాయించిన అదనంగా ఉండాలి. మామూలుగా బిఎల్ఓ ఫారాలు అదనంగా ప్రచురించాలి. కొంతమంది మరణించినటువంటి వాళ్ళకి తీసేస్తే ఆ మిగిలిపోయినటువంటి ఫారాలు ఉంటాయి. అంటే ఉన్నటువంటి వాళ్ళకే తగినటువంటి సంఖ్యలో ముద్రించలేదు అంటే దాని అర్థం ఏమిటి? ఖచ్చితంగా బాధ్యత రహితమే. ఎన్నికల కమిషన్ యొక్క ఉన్నతాధికారులు బాధ్యత రహితమే. అది జిల్లా కేంద్రాల్లో జరిగిందా లేదా రాష్ట్ర కేంద్రాల్లోనే జరిగిందా అనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఫారాలు లేకుండా ఎలా ఉంటాయి? ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఫారాలు ముద్రించాలా లేదా? ముద్రించకపోయేట్లయితే ఎట్లా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు నాకు ఇచ్చినటువంటి ఫారం మీద నా ఫోటో ఉంది, నా గత వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఇవ్వలేదనుకోండి, ఆ ఫారాన్ని ఇంకొకళ్ళు ఉపయోగించడానికి ఉండదు కదా. అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఫారాన్ని మాత్రమే ఉపయోగించాలి. నా ఫోటో ఉన్నటువంటి దాన్ని జిరాక్స్ తీసుకొని వేరే చేస్తామంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి లోపాలు అనేకం బయటపడిన తర్వాత వాటిని గమనించి రెక్టిఫై చేయడానికి అవసరమైనటువంటి గడువును అన్ని పార్టీలు, అన్ని సంస్థలు కోరుతున్నాయి. కనీసం ఇంకొక 1 నెల రోజుల పాటు దాన్ని గడువును పొడిగించండి. అవసరమైనటువంటి సహాయాన్ని అధికార యంత్రాంగమే బిఎల్ఓలు, బిఎల్ఏలు కలిసి ఓటర్లకు సాయం చేయాలని అడుగుతున్నారు. అది చేయకపోయేట్లయితే బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సార్, అయితే 90% సర్వే పూర్తయిందంటున్న ఈసీఐకి క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎందుకు పొంతనలేదంటారు సార్? సర్వే కాదు, ఫారాల పంపిణీ. సర్వే వేరు, ఫారాల పంపిణీ వేరు. ఎందుకంటే ఓటర్లను గుర్తించి ఆయా ఇళ్లకు వెళ్ళి అందులో ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకొని ఆ ఫారాలు ఇస్తున్నారు. ఆ ఫారాలు ఇచ్చి వాటిని నింపమంటున్నారు. ఫోటో, ఇతర ఆధారాలు, ఇతర కార్డులు వాటన్నిటిని నింపమంటున్నారు. అందుకని ఆధార్ కార్డు కూడా ఆప్షన్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ఏమో ఆధార్ కార్డు గుర్తింపుకి చెల్లదు అని చెప్పేసాము, గతంలో చెప్పినటువంటి కన్ఫ్యూజన్. మళ్ళా ఆ లిస్ట్ లో ఆధార్ కార్డు ఆప్షనల్, అంటే మీకు ఇష్టమైతే ఇవ్వండి ఆధార్ కార్డు నెంబరు, లేకపోతే లేదని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఆ ఫారం చూసిన తర్వాత ఆ సందేహాలను ఎవరు తీర్చాలి అనేది ప్రశ్న ఇప్పుడు. అందుకని ఇప్పటికైనా అటువంటి ప్రక్రియను చేపట్టాలి. మళ్ళా ఫారాలు కొంతమందికి ఇచ్చారు, అత్యధిక మందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వలేదు కనుక ఆ ఇచ్చినటువంటి వాళ్ళకి, ఇవ్వనటువంటి వాళ్ళకి మొత్తం ఇంటెన్సివ్ ఇళ్లకు వచ్చి ఏ ఫారాలు ఎవరికి ఇచ్చారు 1కి 2 సార్లు. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి సమయంలో ఆ గృహస్థులు ఉండవచ్చు, ఏదైనా ఫ్యాక్టరీలోనో లేకపోతే వాణిజ్య సంస్థలోనో పనికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఇతర గ్రామాంతరం వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా అనేకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు ఉంటాయి కనుక ఖచ్చితంగా 1కి 2 సార్లు వాళ్ళు లక్ష్యంగా తీసుకొని, ఒకవేళ లేకపోయేట్లయితే మేము ఫలానా రోజు వస్తాము, ఫలానా సమయానికి వస్తామను ఏదో ఒకటి కమ్యూనికేషన్ ఆయా ఓటర్లకి ఇచ్చి వెళ్ళాలి. లేకపోయేట్లయితే ఓట్లు గల్లంతయ్యేటువంటి ప్రమాదం ఉంది. దానికి ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత అవుతుంది. ఏ ఓటు ఇటువంటి సాంకేతిక కారణాలతోటి కనుక ఎవరికైనా ఓటు గల్లంతైతే అది పూర్తిగా ఎన్నికల కమిషన్ బాధ్యత అవుతుంది. సరైతే కొత్తగా ఓటు నమోదు చేసుకునే యువతకు ఈ ప్రక్రియ అడ్డంగా మారుతుందంటారా?
ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో ఒక కొత్త ఓటర్ ఉన్నారు. ఆ కొత్త ఓటర్కి అవసరమైనటువంటి ఫారము అడగాలని నేను అనుకున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడు బిఎల్ఓలు వచ్చినప్పుడు మాకు ఇచ్చేటువంటి ఫారాలతో పాటు అదనంగా ఓటు నమోదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తాము, అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లు చేరుస్తామని చెప్తున్నారు. మా ఇంట్లో అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో లేరో వాళ్ళు మమ్మల్ని అడిగి కదా నిర్ణయించాల్సింది, నన్ను అడిగి కదా నిర్ణయించాల్సింది. మరి నాకు ఆ ఫారం ఇవ్వలేదు, నేను ఎట్లా పూర్తి చేయాలి ఇప్పుడు ఈ సందర్భంగా? తర్వాత నేను నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కుని నమోదు చేయించుకోవడం అది వేరే అంశం. కానీ ఈ సందర్భంగా అటువంటి కొత్త ఓటర్ల నమోదుకి ఫారాలు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అది నా ఒక్కడి సమస్య కాదు, అనేక మందికి అటువంటి అదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు స్వయంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగి ఇట్లాంటి మీరు ఎంతమంది చనిపోయారు, ఎవరున్నారు, బతుకున్నారు, లేదా ఎవరు కొత్త ఓటర్గా అర్హులైన వాళ్ళు ఉన్నారు అని అడగాలి కదా. అటువంటి అడిగిన పాపాన పోలేదు బిఎల్ఓలు. అయితే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కమిటీ ఓటర్ల సమస్యల పరిష్కారంలో ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు సార్? ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు బిఎల్ఏలని అన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు ఏ ఒక్క బిఎల్ఏ మా ఇంటికి రాలేదు. బిఎల్ఓలతో కలిసి కానీ విడిగా కానీ ఇట్లా ఇచ్చాము, మీరు ఎట్లా పూర్తి చేస్తున్నారు ఏమిటి అని అడిగిన పాపాన్ని ఎవరు పోలేదు. అంటే పార్టీల యొక్క బిఎల్ఏలు కూడా అంత బాధ్యతారహితంగా ఉన్నారనేది ఎవరైనా ఏ ఒక్క బిఎల్ఏ కూడా రాలేదు నా దగ్గరికి. నేను ఎక్కడో అవుట్ సైడో లేకపోతే సుదూరంగా ఉన్నటువంటి వాడిని కాదు కదా, నగరం మధ్యలోనే ఉన్నటువంటి ఓటర్ని, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని నేను. మరి మా ఇంటికే రాకపోయేట్లయితే, మా ఇంటికంటే మా అపార్ట్మెంట్ మొత్తానికి నేను చెప్తుంది రాకపోతే మరి బాధ్యతాయుతంగా ఉన్నట్టు ఎట్లా? పైకి పార్టీలు ఏ కబుర్లు నేనే చెప్పొచ్చు, అది చేయండి, ఇది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి. కానీ ఆచరణలో దిగువ స్థాయిలో ఉన్నటువంటి పిఎల్ఏలు కావచ్చు, బిఎల్ఏలు కావచ్చు, జవాబుదారీతనంతో ఉన్నారా అంటే లేరు అని ముమ్మాటికి చెప్పాల్సి వస్తుంది. సరైతే ఈ గందరగోళం కొనసాగితే వేలాది మంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందంటారా? అలాగే ఓటర్ల ఇబ్బందులు తొలగించడానికి ఎన్నికల సంఘం వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు ఏంటంటారు సార్? ఖచ్చితంగా ఇదే విధంగా కనుక కొనసాగేట్లయితే అర్హులైనటువంటి ఓటర్లు అనేక మంది ఓటు హక్కుని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అయితే తర్వాత వాళ్ళు ఓటు నమోదుకి అది చేయొచ్చు. కానీ ఈ ప్రక్రియలో అలాంటిది జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదులు, సమస్యలు అవి మీడియాలో వచ్చినా లేకపోతే పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినా వాటన్నిటిని గమనంలో ఉంచుకొని ఇప్పటికి ఇళ్లకి ఇచ్చినటువంటి వాటిని స్వయంగా బిఎల్ఓలతో కలిసి బిఎల్ఓలు పిఎల్ఏలతో కలిసి స్వయంగా ప్రతి ఇంటికి వచ్చి వాటిని నింపే కార్యక్రమాన్ని తీసుకుంటే 99% సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోయేట్లయితే ఇప్పుడు మాత్రమే జవాబుదారీతనంతో లేకపోయేట్లయితే అనేక మంది ఓటు హక్కు గల్లెత్తేటువంటి అవకాశం ఉందనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ప్రతి ఇంటికి కంపల్సరీగా గడువు పెంచండి. ఏం కొంపలే మురిగిపోలేదు. ఆగస్టు కాకపోతే సెప్టెంబర్ దాకా పెంచండి. ఏం చేస్తారు వీళ్ళు? అంతకంటే ప్రధానమైనటువంటి ప్రక్రియ ఇంకోటి లేదనుకున్నప్పుడు గడువు పెంచండి. గడువు పెంచి ప్రతి ఓటరు ఎవరు కంప్లైంట్ చేయకుండా ప్రతి ఓటర్ ఇంటికి వచ్చి అవసరమైనప్పుడు మేము ఇచ్చామని చెప్పేసి రసీదు తీసుకోండి, ఓటర్ సంతకం తీసుకోండి, బాధ్యతాయుతంగా వ్యవహరించండి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. సార్, చివరిగా ప్రభుత్వం చేయాల్సిన అవగాహన కార్యక్రమాలు రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు సార్? ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటిది కాదు, ప్రభుత్వం కూడా చేయొచ్చు. కానీ అవగాహన కార్యక్రమాలు చేయాల్సింది ఎన్నికల కమిషన్. ఎందుకని ఏం చెప్తున్నారు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఇది మా వ్యవహారం కాదు, ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి వ్యవహారం అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నారు. ఆ ఎన్నికల కమిషన్ కి సహకరించాల్సింది ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం ఉన్నా. అందుకని ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమాలని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా తాత్కాలికంగా అయినా
అదనపు సిబ్బందినైనా కానీ విఎల్ఓలు కాకుండా వారికి సహాయకులుగా అదనపు సిబ్బందినైనా కానీ నియమించి ఈ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి అర్హులైనటువంటి ఏ ఒక్క ఓటర్కు అన్యాయం జరగకుండా చూడాలనేది నా అభిప్రాయం. సార్, చక్కటి సమాచారాన్ని అందించారు కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.